నమస్తే, నేను మీ ఆదిత్య. ఎలా ఉన్నారు? బాగున్నారా గైస్? మస్తు టైర్డ్ అయిపోయినా తెలుసా, పొద్దున్నుంచి కంటిన్యూస్గా రాజస్థాన్ వీడియోస్ చేస్తూ. ఇప్పుడు టైం వచ్చి అర్ధరాత్రి 2 గంటలైతే అవుతుంది గైస్. లాస్ట్ వీడియో మన రాజస్థాన్ సిరీస్లో అయితే ప్రజెంట్ అయితే అజ్మీర్ జంక్షన్లో అయితే ఉన్నాను. అజ్మీర్ టు గ్వాలియర్ అయితే వెళ్ళాలి. ఇంకా 1 డే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే రాజస్థాన్ బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. అండ్ గైస్, వ్యూస్ అయితే బాగా రావాలి అని కోరుకుంటున్నా. మీ దగ్గర నుంచి మంచి మంచి సపోర్ట్ అయితే రావాలి, ఓకేనా? అండ్ గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఎవ్రీ డే గైస్ రోజు ఉంది. ఉదయ్పూర్ నుంచి ఖజురాహో వరకు అయితే వెళ్తుంది. అండ్ ఖజురాహో నుంచి ఉదయ్పూర్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మనకి అర్ధరాత్రి చూసుకున్నట్లయితే 3:10కి అయితే రావాలి. ఉదయ్పూర్ నుంచి అజ్మీర్కి 3:10కి అయితే రావాలి. గైస్ టైం వచ్చి 2:10 అయితే అవుతుంది గైస్. నిజంగా ఎంత టైర్డ్ అయిపోయినా మస్తు నిద్ర వస్తుంది. ఎక్కిన వెంటనే పడుకోవాలి గైస్. ఇంకా నాకు బుద్ధి వచ్చింది ఏంటంటే, అర్ధరాత్రి ట్రైన్స్ బుక్ చేసుకోకూడదు. పొద్దునంతా తిరిగినాం కాబట్టి కంటిన్యూస్గా తిరిగినా గైస్. నిన్న నైట్ గ్వాలియర్లో ఎక్కి మార్నింగ్ రాజస్థాన్కి వచ్చి మార్నింగ్ మొత్తం రాజస్థాన్లో ఉండి మళ్ళీ బ్యాక్ టు గ్వాలియర్. కంప్లీట్ హెటిక్ ప్లాన్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మధ్యప్రదేశ్ తిరుగుదాం అనుకుంటున్నాయి నెక్స్ట్ వీక్. అది మళ్ళీ చెప్తా, ఓకేనా? ఇప్పుడైతే రైల్వే స్టేషన్లో సోది ఎందుకని బయట రైల్వే స్టేషన్ బయట అయితే స్మాల్ లైట్ కింద అయితే ఇస్తున్నారు ఇంట్రో. 2:10 అయితే అయిపోయింది. ఈ వీడియో ఎంతవరకు కష్టపడి చేయగలుగుతానో చేస్తాను, తప్పకుండా చూడండి. ఎందుకంటే భయంకరంగా నిద్ర వస్తుంది అసలు. ఎక్కినంటేనే ఫ్లాట్ అయిపోవాలి. అండ్ గాయస్, నాకు బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది. కేవలం 600 రూపాయలకి టికెట్ అయితే వచ్చింది. 3rd AC. మామూలుగా 800. నేను కరెంట్ బుకింగ్ అయితే చేసుకున్నా. 600లో అయితే దొరికింది. స్లీపర్ వచ్చి కాస్ట్ 350 రూపీస్. స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ 120 ఉంటే మా వాడు కూడా చేసుకున్నాడు అనమాట ఆ రోజు. కానీ ఖజురాహో వెళ్తున్నాడు మా వాడంటే. ఇక్కడ జైపూర్లో ఎక్కుతాడు. కానీ నేను ఇక్కడ నుంచి వయా జైపూర్ భరత్పూర్ రూట్లో ఆగ్రా నుంచి మళ్ళీ డోర్పూర్ మొరేనా రూట్లో గ్వాలియర్ అయితే చేరుకుంటాను గైస్. ఇంకా మన ట్రైన్ అయితే రాలా, వెయిట్ చేస్తున్నాం. 3:10కి అయితే రావాలి. అండ్ వన్స్ అగైన్ ట్రైన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 19666. ఫ్యాన్సీ నెంబరు, కానీ ట్రైన్ మాత్రం మస్తు అసలు. రోజు వెళ్తుంది ఉదయ్పూర్ నుంచి ఖజురాహో. ఖజురాహో వచ్చి ఝాన్సీ కంటే ఇంకా కొద్దిగా ముందర. దాన్ని ఖజురాహో అంటారు స్టేషన్ పేరు. ఓకే గైస్, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. నా వల్ల కావట్లే గైస్. మస్తు ఎంత ట్రై చేస్తా అంత మంచిగా వీడియో తీస్తాం. తప్పకుండా ఈ వీడియో కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా? గైస్, అజ్మీర్ జంక్షన్ మెయిన్ ఎంట్రన్స్ ఇది గైస్. ఇది వచ్చి మన అజ్మీర్ జంక్షన్. అండ్ అజ్మీర్ వచ్చి నార్త్ వెస్టర్న్ రీజియన్ కింద అయితే వస్తుంది. అజ్మీర్ జంక్షన్ కోడ్ వచ్చి ALL అనమాట, ఓకేనా? రాజస్థాన్ వచ్చి చాయ్లు అయితే మస్తు అలవాటు అయింది గైస్. రాజస్థాన్లో చాయ్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నా కూడా ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. టీ వచ్చి చాలా బాగుంది రాజస్థాన్లో. అడిక్ట్ అయిపోయాను రాజస్థాన్ టీకి, అంత బాగుంది. గాయస్, రాజస్థాన్లో 2 degrees బయట కంటే ఇక్కడ తక్కువగా ఉంది గాయస్. ఇప్పుడు మన గ్వాలియర్లో 24 ఉంటే రాజస్థాన్లో 19, 20 ఉంది. చాలా చల్లగా ఉంది గాయస్ రాత్రిపూట. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నాడు. ఇప్పుడే ఏమంటున్నాడంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాదు నాన్న, ప్లాట్ఫామ్ నెంబర్ 5 నాన్న అనేసాడు బాయ్స్. సో అందుకని మీ ఆదిత్య అజ్మీర్లో ఉన్న ఎక్స్కలేటర్ని అయితే యూస్ చేసి అట్లా పైకి ఎక్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యింది. ఇంకేం చేయాలో అర్థం అవ్వలే కదా. ఇలా డిసైడ్ అయిపోదాం మనం. ఎక్కేసాం, ఇంకా బయటికి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళి అలా దిగేసి 5th నెంబర్ ప్లాట్ఫామ్లో వెళ్ళి కూర్చుందాం. గంట కూర్చుంటే మన ట్రైన్ వస్తుంది గైస్. उदयपुर सिटी खजुराहो एक्सप्रेस अपने निर्धारित समय पर चल रही है. इसकी यहाँ सुबह 3:12 గాయస్, ఎట్ లాస్ట్ మన ట్రైన్ నెంబర్ అయితే వేసేసారబ్బా, B4. నా కోచ్ వచ్చి ఇది B3. అండ్ గాయస్, చూడాలంటే నేను ఏందమ్మా ఇది అరుస్తూనే ఉంది కంటిన్యూస్గా. అప్పటి నుంచి మా ట్రైన్ కరెక్ట్ టైం, మా టైం కరెక్ట్ ట్రైన్. ఏదో ఒకసారి వచ్చేస్తే కాదు మా ఇండియన్ రైల్వేస్ కరెక్ట్గా. ఎప్పుడైతే కరెక్ట్ టైంకి రాదో అదే మన ఇండియన్ రైల్వేస్. 2:43 అయితే అవుతుంది టైం. అయితే 3 o'clock అయితే ట్రైన్ రావాలి. వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఒక 7 minutes అయితే ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది గాయస్. ఇంకో 3 ఎవరో సగం కొరికేశారు అబ్బా, సగం కొరికేశారు నిజంగా. ముందు చూడండి.
నిద్ర వచ్చేస్తుంది గైస్, నా వల్ల కావట్లేదు అసలు టైమింగ్స్ బాగా. ఇది వచ్చి రాత్రి 12 గంటలకు పెడితే బాగుండేది అబ్బా అసలు. అజ్మీర్ నుంచి ఎడో 3 గంటల తెల్లవారుజామున, ఎర్లీ మార్నింగ్ కూడా కాదు కనీసం, అది రాత్రి కాదు ఇటు పక్క పగలు కాదు, అలా అయిపోయింది. రాత్రి అంతా నిద్రలేదు నాకైతే. ఆహా గైస్ ఎంత బాగుంది చూడండి అసలు. ట్రాక్ క్లియర్ ట్రాక్, విజన్ కూడా మస్తు ఉంది అసలు. ఈరోజు చల్లగా గాలి వస్తుంది, 18 degrees టెంపరేచర్, అంతే చల్లగా ఉంది ఇక్కడ రాజస్థాన్ నైట్స్. బాగుంది. ఇదే అబ్బా కామెడీ, సగం కొరికేసిన మూను. అయ్యో రామ, పాపం బాధపడద్దు, మళ్ళీ ఫుల్గా వచ్చేస్తావులే నువ్వు. మన ట్రైన్ రావాలి గైస్, కరెక్ట్గా 3:12కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 3:11 అయితే అయింది. జస్ట్ 1/2 kilometer స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది బండి. హే గాయ్స్, ఎట్ లాస్ట్ మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఎంతసేపు డిలే చేసిందంటే జస్ట్ 2 minutes మాత్రమే. ఈ బాంద్రా టెర్మినస్ ఎక్స్ప్రెస్ కోసం దానికి సిగ్నల్ ఇచ్చి ఆపేశారనమాట. రా అమ్మ రా 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 రా. ఇదే గాయస్ మన అవుటర్ లుక్ అయితే. మన కోచ్ B4 ఉదయ్పూర్ ఖజురాహో ఎక్స్ప్రెస్. ఓకేనా, లోపలికి వెళ్ళిపోదాం రండి గాయస్. ఇప్పుడే ఫ్రెష్గా హాట్గా మనకైతే ఒక బ్లాంకెట్ షీట్ అయితే ఇచ్చేసారనమాట. ఏసీ అయితే విపరీతంగా వేసాడు లోపల, బీభత్సంగా ఉంది ఏసీ అయితే. అండ్ గాయస్ ఉంటా మరి, మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడి నుంచి, అజ్మీర్ నుంచి. బాయ్ బాయ్ అజ్మీర్, మన రాజస్థాన్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం గాయస్. సరే గాయస్, ఇంకా రెస్ట్ తీసుకుంటాం. మీ ఆదిత్య ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే చేద్దాం. రేపు మధ్యాహ్నం 12:20కి అయితే రీచ్ అవుతుంది గ్వాలియర్. ఓకేనా, అప్పటి వరకు అంటిల్ దెన్ బాయ్ బాయ్ చెప్పను, గుడ్ నైట్. రేపు మార్నింగ్ అయితే లేచి చూపిస్తాం. మళ్ళీ అదే పులిహార్ జంక్షన్ రావాలి నెక్స్ట్. ఓకేనా, జైపూర్ దాటిన తర్వాత చేద్దాం ఇంకా మంచిగా. గుడ్ నైట్. కోచ్ అంతా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో చూడండి. వరకు చూసిన వాటిలో వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ట్రైన్ గైస్. Guys, good morning. A warm morning from eastern Rajasthan, Bharatpur నుంచి guys. ఇక్కడ నుంచి భరత్పూర్ నుంచి ఇంకా 170 kilometers టు రీచ్ గ్వాలియర్. ఇప్పటివరకు అయితే 345 kilometers అయితే మనం ట్రావెల్ అయితే చేసాము. అండ్ గైస్ ఇంకో విషయం చెప్పాలంటే, ట్రైన్ అయితే ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని చెప్పచ్చు. ఏసీ అయితే కత్తి కిరాక్ ఉంది, అండ్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. భరత్పూర్ రైల్వే స్టేషన్ స్మాల్ స్నాప్ అయితే వేస్తా చూడండి. అండ్ మన ట్రైన్ కొద్దిగా లేట్ అయిపోయింది, ఒక 20 minutes డిలేతో అయితే రన్ అవుతుంది. 8:50కి రావాల్సిన ట్రైన్ 9:20కి అయితే వచ్చింది. ఇక్కడ జస్ట్ 2 minutes మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్ గైస్. ఇదే మన భరత్పూర్ రైల్వే స్టేషన్. లో లెవెల్ ప్లాట్ఫామ్ అయితే ఉంది కొద్దిగా ఇటు పక్క. ఇక్కడ నుంచి అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సగం ప్లాట్ఫామ్ మొత్తం లో లెవెల్ ప్లాట్ఫామ్, సగం ప్లాట్ఫామ్ మొత్తం ఇక్కడ నుంచి అయితే వేసినట్టున్నారు టైల్స్. ఇదే భరత్పూర్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతుంది. అరే అన్న తీసుకున్నట్టు ఏం దొరకలేదురా అయ్యో. నెక్స్ట్ 27 kilometers అచ్నీరా జంక్షన్ అయితే రావాలి గైస్. నెక్స్ట్ అచ్నీరా జంక్షన్ అయితే రావాలి. ఇక్కడ నుంచి 27 kilometers. అండ్ అచ్నీరా తర్వాత ఆగ్రా, ధోల్పూర్, మొరేనా, గ్వాలియర్. మనది ఆగ్రా రూట్ నుంచి అయితే డైవర్షన్ అయితే అయింది. ఆగ్రా నుంచి అయితే వెళ్తుంది బండి అయితే. గాయస్ రాజస్థాన్ మొత్తం ఇక్కడ WDG-4G అయితే కనిపిస్తుంది, లోకోమోటివ్ అయితే. ఈ రాజస్థాన్ మొత్తం గూడ్స్ అయితే ఎక్కువ అయిపోయింది గైస్. మనం స్ట్రైట్గా వెళ్తున్నాం ఇప్పుడు ఢిల్లీ రోడ్లో. అటుపక్క వెళ్తే మళ్ళీ జైపూర్ కన్వర్షన్స్ అయితే డైవర్షన్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే జైపూర్ రూట్ కాకుండా న్యూఢిల్లీ రూట్ అయితే వెళ్తున్నాం.
న్యూఢిల్లీ రూట్ మొత్తం ట్రాక్ మెయింటెనెన్స్ మొత్తం 130 km/h అయితే మెయింటైన్ చేస్తుంది గైస్. మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉంటే పడేయద్దండి, అంటే వేస్ట్ అనుకోవద్దండి. గ్వాలియర్లో ఎక్కువ ఇదే తీసుకుంటున్నారు, నార్త్ మొత్తం ఇదే తీసుకుంటున్నారు. కానీ 1 రూపీ 2 రూపీస్ అయితే చల్లదు. మన సౌత్లో 1 రూపీ 2 రూపీస్ తీసుకుంటారు. 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్స్ ఒక్కటే తీసుకుంటున్నారు ఇక్కడ. అండ్ మన వాళ్ళ దగ్గర స్పెషల్ కాఫీ అయితే తీసుకున్నా, వేడివేడిగా. పొద్దునుంచి ఏం తాగలేదబ్బా, ఏం దొరకట్లేదు ఇక్కడ. సన్ రైజ్ కాఫీ అయితే అదిరిపోయింది, బాగా నచ్చిందబ్బా నాకైతే. ట్రైన్ జర్నీ మస్తు ఉంది. నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని చెప్పచ్చు ఉదయపూర్. బాగుంది. రాజస్థాన్ కదా ఏదో అనుకున్నా, వచ్చి లాగేస్తాడు సీట్లని. కానీ స్లీపర్లో అయితే ఇప్పటికి కూడా ఉంది. కానీ థర్డ్ ఏసీలో బాగుంది. మెయింటెనెన్స్ వచ్చి గుడ్. గైస్ చూడండి, రాజస్థాన్ మొత్తం ఎంత ల్యాండ్స్ మొత్తం చూడండి, ఎంత డ్రై ఉంది చూడండి, మొత్తం డ్రై. అసలు ఎంత డ్రై ఉంది, మొత్తం ఒక్క చోట కూడా గ్రీనరీ కనిపించట్లే గైస్. పైన చెట్లు ఎలా ఉన్నాయి కానీ కింద మొత్తం డ్రై ల్యాండ్స్. నాన్న ఆగుతావా లేదా, ఇంత స్పీడ్గా పోతుంది లోపలికి ట్రైన్. నాన్న ఆగు ఆగు ఆగు, ఇదే అజ్మీర్ జంక్షన్. దీన్ని జంక్షన్ ఎందుకు పెట్టారు నాకు కూడా ఇంకా అర్థం అవట్లా. స్టేషన్లో ఒక్క రూఫ్ కూడా లేదు, అంత ఎండకు వస్తున్నామారా అయ్యా. అబ్బా గాయస్, ఎక్కడ పడితే అక్కడ కోతులు ఉన్నాయి గాయస్, దిగాలంటే భయం వేస్తుంది. సరే గాయస్, ఇక్కడి నుంచే చూపిస్తాను చూడండి. కోతులు అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి ముద్దుగా. నేను దిగితే ఎక్కడ నా ఫోన్ లాగేసుకుంటుందని భయంగా ఉంది. ఇదే గాయస్ అజ్మీర్ జంక్షన్. అట్లా లాస్ట్కి వస్తే ఇట్లా ఓన్లీ లాస్ట్లో 4-5 రూఫ్లు అయితే పెట్టాడు, కానీ చాలా చిన్న స్టేషన్ ఇది. అండ్ లో లెవెల్ ప్లాట్ఫామ్. అండ్ తర్వాత వచ్చి ఇక్కడి నుంచి ఆగ్రా అయితే రావాలి గాయస్. నెక్స్ట్ ఆగ్రా క్యాంట్, ఇక్కడి నుంచి జస్ట్ 24 kilometers మాత్రమే. అండ్ గాయస్ ఎండ అయితే విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. దీనికంటే రాజస్థాన్లో కూల్గా ఉంది గైస్. నిజంగా రాజస్థాన్ చల్లగా ఉంది. టైం వచ్చి 10 o'clock అవుతుంది. మన ట్రైన్ వచ్చి ఇంకా 10 నిమిషాలు లేట్గా పోనా అని చెప్పి మొత్తం 35 నిమిషాలు డిలే గైస్ మన ట్రైన్ వచ్చి. సో అలా ఉంది పొజిషన్ నాది. లోపలైతే క్లీన్నెస్, ఈ వాష్రూమ్స్ చాలా బాగున్నాయి గైస్. వాష్రూమ్స్ బాగా నచ్చినాయి, క్లీన్ ఉంది అసలు, నీట్ అండ్ క్లీన్ ఉంది. అసలు అద్దం చూసారా, మెరుస్తుంది అసలు. చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్, బెస్ట్ క్లీన్నెస్ ట్రైన్. వాటర్ కూడా వస్తుంది, పర్ఫెక్ట్ ఉంది గాయస్. మన సిగ్నల్ అయితే ఇచ్చేసారు, జస్ట్ 2 minutesలో క్రాస్ అయితే చేసేసాం మనం. బాయ్ బాయ్ అజ్మీర్ జంక్షన్ అంట, పేరైతే భలే ఉంది. నేనైతే ఫస్ట్ టైం దిగాను. నెక్స్ట్ ఆగ్రా కెంట్ అయితే రావాలి, ఇక్కడి నుంచి 24 kilometers. వావ్, ట్రాక్స్ అయితే భలే చేంజ్ అవుతుంది. నాకైతే ఈ ట్రాక్ చేంజ్ అవ్వడంలో చాలా ఇష్టం. బాగుంది చూడండి సౌండ్, ట్రాక్ సౌండ్. గాయస్ మనం ఆగ్రా కంటోన్మెంట్కి అయితే ఎంటర్ అవుతున్నాం గాయస్, లోపలికి అయితే. ఇక్కడి నుంచి మళ్ళీ 53 kilometers టు రీచ్ డోల్పూర్ అయితే రావాలి. వావ్, ఎండలు చూసారు కదా ఎట్లుందో. సమ్మర్ అంటే అనిపించుకుంది ఆగ్రా, అంత దారుణంగా ఉంది. సో వెల్కమ్ టు ఆగ్రా కంటోన్మెంట్ గాయస్. హే గాయస్, వెల్కమ్ టు ఆగ్రా కంటోన్మెంట్. ప్రజెంట్ అయితే మనం ఆగ్రా కంటోన్మెంట్లో అయితే ఉన్నాం. ఆఫ్టర్ లాంగ్ టైం. నాకైతే చాలా ఇష్టం ఆగ్రా రైల్వే స్టేషన్, కానీ అంటే బయట నుంచి చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇక్కడ చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది. తాజ్మహల్ విజిట్ చేయడానికి వచ్చాను ఒకసారి, చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకసారి డిగ్రీ అయిన తర్వాత వెళ్దాం అండ్ మీకు కూడా ఒక మంచి వీడియో చేసి చూపిస్తా గాయస్. ఇక్కడ వచ్చి ఫేమస్ ఏంటంటే ఆగ్రా పేట గాయస్. అదే గుమ్మడికాయ హల్వా, దాన్ని స్వీట్ లాగా చేసి గుమ్మడికాయ స్వీట్ని పేట అంటారనమాట. ఆగ్రా పేట అంటే వరల్డ్ ఫేమస్. అండ్ అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు తప్పకుండా లెదర్ షూస్ అయితే తీసుకుంటారు. లెదర్ షూస్ చాలా చీప్, ప్యూర్ లెదర్.
500 రూపాయల నుంచి ఒక 7,000 10,000 వరకు ఉంటుంది. 500 రూపాయలు షూస్ బయట కొనాలంటే మీరు 2,000 అవుతుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఆగ్రాలో ఇంత ఫేమస్. అండ్ కంటోన్మెంట్ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చుట్టుపక్కల ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి కంటోన్మెంట్ అని పేరు వచ్చింది. ఓకేనా, ఆర్మీ ఎక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో అక్కడ కంటోన్మెంట్ అయితే ఉంటుంది. అది గాయ్స్ విషయం. ఓకేనా, ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంటుంది. చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఇది 3rd ప్లాట్ఫామ్ అండ్ ఇది 4th ప్లాట్ఫామ్. ఓకేనా, అండ్ ఇక్కడి నుంచి 53 కిలోమీటర్స్ టు రీచ్ ధోల్పూర్. గాయస్ అప్పుడే సిగ్నల్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ 4 minutes మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్. గాయస్ మనం ధోల్పూర్ అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. అబ్బా, రాజస్థాన్ ఎండలు ఇంకా. ఇది కూడా రాజస్థానే గాయస్. నెక్స్ట్ మొరీనా వచ్చి మధ్యప్రదేశ్ అయితే వస్తుంది. ఇది వచ్చి రాజస్థాన్ బార్డర్. ఇది పక్కా రాజస్థాన్, కానీ అంత హీట్ వేవ్స్ అయితే తక్కువ ఉంటుంది, మరి అంతగా ఉండదు. చూడండి, ఒక్కరైనా కనిపిస్తున్నారు, ఎక్కడో అరుదుగా అక్కడక్కడ కనిపిస్తున్నారు. ధోల్పూర్ అయితే వచ్చేసింది గైస్. హే గాయస్, ప్రజెంట్ అయితే ధోల్పూర్లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఇంకా 27 కిలోమీటర్స్ టు రీచ్ మొరీనా గాయస్. టోటల్ వచ్చి ఇంకా 67 కిలోమీటర్స్ టు రీచ్ గ్వాలియర్. ఇదైతే రాజస్థాన్లో అయితే ఉంది. జస్ట్ 2 minutes మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్, కానీ 1 minute పెట్టాడు తెలుసా. నిజం అయితే అది. బాయ్. మన ఫ్రెండ్స్ కో ప్యాసింజర్స్, చాలా క్యూట్ ఉంది బేబీ, మంచిగా మాట్లాడింది మన కో ప్యాసింజర్స్. గాయ్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు. ఇది మన ధోల్పూర్ రైల్వే స్టేషన్. లెట్స్ మూవ్ గాయ్స్. టోటల్ అజ్మీర్ నుంచి గ్వాలియర్ 500 కిలోమీటర్లు. జస్ట్ ఓవర్ నైట్ జర్నీ అంతే. ఇంకా నెక్స్ట్ మొరీనా అయితే రావాలి. ఆ ఎండలు అసలు విపరీతంగా ఉంది. గ్వాలియర్లో కొద్దిగా పర్వాలే, కానీ అంటే మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు అనిపించదు అంతగా, వేరే చోట కదా. సో హాట్ అయితే విపరీతంగా ఉంది అసలు. బాయ్ బాయ్ ధోల్పూర్. ధోల్పూర్ వచ్చి రాజస్థాన్లో ఉంది. టోటల్ 425 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం ఇప్పటివరకు మనం. హే గాయ్స్, ప్రజెంట్ అయితే మనం మొరీనాకి అయితే వచ్చేసాం. మొరీనాలో మొత్తం ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతుంది అటు సైడ్ మొత్తం. అండ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 40 కిలోమీటర్స్ టు రీచ్ మన గ్వాలియర్ గాయ్స్. మన ట్రైన్ చూసుకున్నట్లయితే జస్ట్ 20 minutes మాత్రమే డిలేతో అయితే రన్ అవుతుంది. 15 నిమిషాలు కవర్ అయితే చేసేసాడు. దాంట్లో మొత్తం 30 నిమిషాలు ఉండే 20 minutesకి వచ్చింది ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 2 minutes మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్ గాయ్స్. టైం చూసుకున్నట్లయితే ఇప్పుడు 12 o'clock అయితే అవుతుంది. 12:15 యాక్చువల్గా షెడ్యూల్. ఇప్పుడు మనం ఇంకా 12:30కి అయితే రీచ్ అవుతాను అనుకుంటున్నా గ్వాలియర్కి. మొరీనాలో ఒక ఫ్రూటీ అయితే తీసుకున్నాను గైస్. ఈ ఎండలకి అంత దారుణంగా ఉంది ఎండలు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 40 కిలోమీటర్స్ టు రీచ్ మన గ్వాలియర్ గైస్. జస్ట్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు. జస్ట్ 2 minutes మాత్రమే ఆగింది ఇక్కడ. గాయ్స్, గ్వాలియర్ రైల్వే స్టేషన్ వచ్చేసింది ఎట్ లాస్ట్. గాయ్స్, ఎట్ లాస్ట్ సేఫ్గా గ్వాలియర్కి అయితే రీచ్ అయిపోయాను. 12:20కి రావాల్సిన ట్రైన్ 12:40కి అయితే వచ్చింది. జస్ట్ 20 minutes డిలే అయితే రన్ అయింది. రాజస్థాన్ సిరీస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా మీరు కూడా రాజస్థాన్ సిరీస్ చూడండి లాస్ట్ వరకు. అన్ని వీడియోస్ మిస్ అవ్వద్దండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీరు కూడా టైం దొరికితే వెళ్ళిరండి, చాలా మంచి ప్లేసెస్ అవి. ఓకే గాయ్స్, ఉంటా మరి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా బెల్ కొడితే ఎట్ రావాలి సౌండ్, టింగ్ అని రావాలి సౌండ్, సరేనా? ఉంటా మరి. ఇంకా బయలుదేరుతా. గ్వాలియర్ ఎండలు మస్తు ఉన్నాయి గాయ్స్. ఇంకా మన గ్వాలియర్ స్మాల్ స్నాప్ వేస్తా చూడండి. బాయ్ బాయ్. ఇంకా మంచి వీడియోస్ వస్తుంది. ఇంకా మధ్యప్రదేశ్ సిరీస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, ఉంటా మరి. బాయ్ బాయ్ గాయ్స్. ఇదే మన గ్వాలియర్ రైల్వే స్టేషన్. బాగుందా బాయ్ బండి?
నాది వచ్చి B4. మస్తు ఉంది, క్లీన్ ఉంది, లోపల అంతా నీట్గా ఉంది. వాష్రూమ్స్ అసలు చమక్, అంత బాగుంది.